హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో శ్రీరామనవమి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే శ్రీరామనవమి పండుగ రోజున పిండి ప్రమిదలలో దీపారాధన ఎలా చేసుకోవాలి, ఈ దీపారాధన కోసం ఈ పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలి, ఈ పిండి ప్రమిదల పైన శ్రీరామ అనే నామాన్ని ఎలా వ్రాయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఈ పిండి ప్రమిదలను తయారు చేసుకోవడం కోసం బియ్య పిండిని అయితే తీసుకోవాలండి. మీరు ఎన్ని ప్రమిదలను అయితే తయారు చేసుకోవాలని అనుకుంటారో అంత పిండిని అయితే తీసుకోండి. ఆ తర్వాత ఈ బియ్య పిండిలోకి కొద్దిగా బెల్లం తురుమును వేసుకోవాలండి. బెల్లం తురుమును వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవు పాలను వేసుకుని కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు లేకపోతే అప్పుడు మంచి నీటిని వేసుకుని మీరు ఈ పిండిని అయితే కలుపుకోండి. ఆవు పాలని ప్యాకెట్ పాలైనా ఉపయోగించవచ్చండి. ఈ బియ్య పిండిని మనం షాప్లోంచి కొని తెచ్చిన దానికంటే ఇంట్లో పట్టిన బియ్య పిండిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. నేనైతే ఇంట్లో పట్టించినటువంటి బియ్య పిండితోనే ఈ ప్రమిదలను రెడీ చేసుకుంటున్నాను. ఈ పిండి ప్రమిదల కోసం బియ్య పిండి మెత్తగానే ఉండాలండి. ఇలా పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఈ పిండిలోకి కొద్దిగా ఆవు నూనె వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి ప్రమిదలు అంత బాగా వస్తాయండి. మనం పిండిని బాగా కలుపుకుంటే ప్రమిదలకు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా అయితే వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు పిండి బాగా నాని ప్రమిదలు చాలా బాగా వస్తాయి. పిండి బాగా నానిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లా అయితే చేసుకోవాలి. మనకి ఎన్ని ప్రమిదలు అయితే కావాలో అన్ని బాల్స్ అయితే చేసుకుని పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక పిండి ముద్దను చేతుల్లోకి తీసుకుని ఈ పిండి ముద్దని చేతులతో బాగా రోల్ చేసుకుని ఆ తర్వాత బొటన వేలుతో ఈ విధంగా మధ్యలోకి చిన్న హోల్లా చేసుకుని మిగిలిన వేళ్లతో ప్రమిదలు అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ప్రమిదలు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా విరిగిపోకుండా చాలా చక్కగా అయితే వస్తాయండి. ఈ విధంగానే మనం చేసుకున్నటువంటి అన్ని పిండి ముద్దల్ని ప్రమిదల్లా తయారు చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 9 పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నానండి. పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున దీపారాధన కోసం 1 కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా మీకు ఎంత సంఖ్య ఇష్టం ఉంటే ఆ సంఖ్యలో మీరు పిండి ప్రమిదలను తయారు చేసుకుని దీపారాధన అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ 9 పిండి ప్రమిదలను తీసుకున్నానండి. 9 ఎందుకు తీసుకున్నానంటే మనకి వసంత నవరాత్రులు 9 రోజులు కాబట్టి 9 రోజులు కూడా మనం పూజ చేసుకోలేని వారు ఈ విధంగా శ్రీరామనవమి రోజున 9 పిండి ప్రమిదలను తయారు చేసుకుని పూజ చేసుకుంటే 9 రోజులు కూడా మనం పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుందండి మనకి. ఒకవేళ వసంత నవరాత్రులు పూజలు చేసుకున్న వారు అంటే రామ నవరాత్రుల పూజలను చేసుకున్న వారు 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా మీకు నచ్చిన సంఖ్యలో పిండి ప్రమిదలను తయారు చేసుకుని ఈ శ్రీరామనవమి రోజున వీటిల్లో దీపారాధన చేసుకోండి. ఈ విధంగా మనకు పూజకు కావలసిన పిండి ప్రమిదలన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ప్రమిదల పైన శ్రీరామ అనే నామాన్ని వ్రాసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ శ్రీరామ నవమి రోజున శ్రీరామ అని ఎన్నిసార్లు వ్రాసినా లేక చదివినా కూడా చాలా పుణ్యం అయితే కలుగుతుందండి. అలాగే చాలా మంచిది కూడానండి. శ్రీరామ నామాన్ని మనం ఎంత చదివినా ఎంత రాసినా కూడా మనకి తనివి తీరదండి. అటువంటి శ్రీరామ నామం ఎంత గొప్పది అనే విషయాన్ని నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా చూడాలి అంటే లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. అందుకని ఈ రోజున ఇలా పిండి ప్రమిదలను తయారు చేసుకుని ఈ శ్రీరామ నామాన్ని వ్రాసుకుంటున్నానండి. శ్రీరామ నామాన్ని ఇలా కుంకుమతో రాసుకుంటున్నానండి. మీరు గంధంతో కానీ పసుపుతో కానీ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఈ శ్రీరామ నామాన్ని వ్రాసుకోండి. కుంకుమతో రాసుకుంటే మనకి ఈ ప్రమిదలు అందంగా కనిపిస్తాయండి. ఇలా మనం శ్రీరామ నామాన్ని రాసుకుని ఈ ప్రమిదలను పూజలో పెట్టుకుని వీటిలో దీపారాధన చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ కూడా మనకి చాలా అందంగా కనిపిస్తుందండి. పూజ అంతా కూడా రామమయం కింద అవుతుంది. శ్రీరామ 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 అని ఇలా 3 సార్లు అంటేనే ఎంతో పుణ్య ఫలితం అయితే మనకు కలుగుతుందండి. అలాంటిది మనం పూజ అంతా కూడా రామమయం చేసుకుంటే మనకి ఇంకెంతటి పుణ్య ఫలితం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇలా పిండి ప్రమిదల పైన శ్రీరామ నామాన్ని వ్రాసిన తర్వాత ఈ పిండి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా 9 ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి.
ఈ శ్రీరామనవమి రోజున ఈ విధంగా పిండి ప్రమిదలను తయారు చేసుకుని ఈ ప్రమిదల పైన శ్రీరామనామాన్ని తప్పకుండా రాయాలని అంటే అది మీ ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే రాసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేవచ్చండి. ఈ విధంగా మనం పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలండి. చూడండి, పిండి ప్రమిదలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని పూజలో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. తమలపాకుల పైన కానీ, లేదు అంటే ప్రమిదల పైన కానీ, లేదు అంటే ఏవైనా ప్లేట్లు ఉంటాయి కదండి మనకి, ఇత్తడివి కానీ రాగివి కానీ, వాటిపైన కానీ ఈ ప్రమిదలను అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రమిదల్లోకి ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పిండి ప్రమిదల్లోకి 2 వత్తులను వేసి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చండి. పొడుగు వత్తులు అయితే 2 వత్తులు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పువ్వు వత్తులు వేస్తున్నానండి. ఇవి ఒకటి వేసుకున్నా చాలండి, ఎందుకంటే మనకి ఒక పువ్వు వత్తు 2 వత్తులతో సమానం అండి. అందుకని నేను ఇక్కడ పువ్వు వత్తుల్ని వేసుకుంటున్నానండి, ఒకటే వేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని ప్రమిదల్లోకి కూడా మనం వత్తులను వేసుకోవాలండి. ఈ రోజున పసుపు రంగు వత్తులను వేసి దీపారాధన చేసినా కూడా చాలా మంచిదండి, ఎందుకంటే స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు వత్తులు ఉంటే పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసుకోండి. ఇప్పుడు దీపారాధన మనం ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలండి. ఈ విధంగా శ్రీరామనవమి రోజున దీపారాధన కోసం పిండి ప్రమిదలను ఇలా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న తర్వాత దీపారాధన అనేది ఈ విధంగా చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.